శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. మాఘపురాణము 7వ అధ్యాయము. లోబికి కలిగిన మాఘమాస స్నాన ఫలము. వశిష్ఠ మహర్షి పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపునికి ఇలా వివరించాడు. పార్వతీ, చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడ అను నామము గల పెద్ద నగరముండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు, పిసినారివాడు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటగముగానున్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను. కాని ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట కాని దాన ధర్మములు చేయుట కాని ఎరుగడు. అంతేకాక పేద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణమిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యయగు తాయారమ్మను చూసి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరవలెనన్న ఇంకనూ 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడుపనిమ్ము. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘ స్నానము చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమాలాడు. తాయారమ్మకు జాలి కలిగింది. వెంటనే తన అరుగు మూల శుభ్రము చేసి అందుక తుంగ చాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి, ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని పలికింది. ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమిచ్చి దానిని భుజింపమని చెప్పి, ఆర్య, మీరు ఇందాక అనినారు మాఘ స్నానము చేసి వెళ్ళెదను అని. ఆ మాఘ స్నానమేమిటి? సెలవివ్వండి, వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు. ఈ మాఘమాసములో నది ఎందుగాని, తటాకమునందుగాని, లేదా నూతి ఎందుగాని సూర్యోదయము అయిన తరువాత చన్నీళ్ల స్నానము చేసి విష్ణు మందిరానికి కాని శివ మందిరమునకు కాని వెళ్ళి పూలతో పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించాలి. తరువాత మాఘ పురాణమును పఠించాలి. ఇలా ప్రతిదినము విడవకుండా 1 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన, దాన ధర్మములు చేయవలెను. ఇలా చేసిన ఎడల మానవుని రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష పాపములు వెంటనే నశించిపోతాయి. ఒకవేళ ఈ 1 రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్క రోజునైనను అనగా ఏకాదశి నాడు గాని, ద్వాదశి నాడు గాని, లేక పౌర్ణమి నాడు గాని పై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో బాటు నదికిపోయి స్నానము చేయుటకు నిశ్చయించుకుంది. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్త బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోతానని తెలియజేసింది. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపము వచ్చింది. ఒంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతము దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదను. డబ్బును సంపాదించటంలో పంచ ప్రాణములు పోవుచున్నవి. ఎవరికినీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ
కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్ల స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గొల్లయ్యి నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసినదే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి పోయి స్నానము చేద్దామా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకొని నదికి పోయి నీళ్లల్లో దిగిన భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరూ కొంత తడవు నీళ్లల్లో పెనుగులాడిరి. అలా పెనుగులాటలో మునుగుచూ తేలుతూ ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరముల తరువాత ఒకనాడు ఇద్దరకు ఒక వ్యాధి సోకింది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోయారు. చనిపోయిన బంగారు శెట్టిని తీసుకుపోవుటకు యమభటులు వచ్చి కాలపాసము వేసి తీసుకుని పోవుచున్నారు. తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకుని తీసుకుని పోవుచున్నారు. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇలా పలికింది: ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమే గదా అని వారినుద్దేశించి అడుగగా, ఓ అమ్మా, నీవు మాఘమాసములో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కింది. కాని నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందువలననే యమలోకమునకు తీసుకుని పోవుచున్నారు యమభటులు అని పలికారు. ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను: నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగెను అని అనగా, ఆ యమభటులకు సంశయము కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్లి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములు పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది. జరిగిన పొడపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాడు. విష్ణులోకమునకు ముందుగా వెళ్లిన తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అని ఆతృతగా ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిపెట్టారు వారు. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతోషించారు. రాజా, వింటివా? భార్య వలన భర్తకు కూడా ఇటుల మోక్షము కలిగెనో. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘ స్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కనుక మాఘ స్నానము 4 రోజులు చేసినచో మరింత మోక్షము కలుగునని చెప్పుటలో సందేహము లేదు. మాఘపురాణము 7వ అధ్యాయము సంపూర్ణము. ఓం నమః శివాయ.